హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. మనమైతే ఇప్పుడైతే బయట పర్సెంట్ అయితే వచ్చాము. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే పిల్లలు ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి శనివారం సంత జరుగుతుంటుంది. లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బయటపల్లి అనేది సెర్చ్ చేయండి. బయటపల్లి చెక్ పోస్ట్ దగ్గర అయితే సంత జరుగుతుంది. ఈ వారం అయితే పిల్లలు అయితే చాలా వచ్చినాయి. అయితే పండుగ సంత మంచి మంచి భారీ పిల్లలు వచ్చినాయి. సంతలో వెళ్ళడానికి కూడా జాగా లేదు, అన్ని పిల్లలు అయితే వచ్చినాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. 25 పొల్లైందా? చూడండి అయితే 25,000 చెప్తున్నారు. 2 పొల్లంట. ఇది ఇంకా పొల్లేదు. చూడండి అయితే 20,000 చెప్తున్నారు. ఇంకా పొల్లు అయితే లేదంట. పిల్ల అయితే బాగున్నాయి, బాగా మేపినారు. పిల్ల అయితే ఎక్సలెంట్ గా ఉంది. పిల్ల అయితే బాగుంది. ఈయన వాళ్ళు తెచ్చినది చూడండి, మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది. ఓవర్ కంట్రోల్ సేక్ అయితే ఉండదు, అంత పవర్ఫుల్ గా అయితే ఉంది పిల్ల. కొమ్ములు కూడా ఎక్సలెంట్ గా అయితే తిరిగినాయి. జోలు అయితే బాగా దించింది. చూడండి అయితే పండుగ సంతకి అయితే మంచి మంచి పిల్లలు అయితే వచ్చినాయి. ఏం రేట్ చెప్తున్నారన్నా? 28,000. 100 తక్కువ. చూడండి 100 తక్కువ 28,000 అంట జత. లైన్కి అయితే కట్టేసి పెట్టినారు. ఆన్ వాళ్ళు తెచ్చినది. మనకి యాపిల్ కావాలంటే చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. 25. చూడండి పొట్టేలు అయితే 25,000 చెప్తున్నారు. పొల్లు ఏమైనా? 2 పొల్లు. చూడండి 2 పొల్లు అంట. జంప్ అయితే ఎక్సలెంట్ ఉంది. నందులు కూడా బాగా కట్టింది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. ఏం రేట్ చెప్పినారా? 45. చూడండి జత అయితే 45,000 చెప్తున్నారు. పిల్లలు అయితే బాగున్నాయి. 5 పిల్లలు ఉన్నాయి. మనకి యాపిల్ కావాలి వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా బేరం అయితే ఉంటుంది. ఆన్ వాళ్ళ తెచ్చిండేది. అన్నీ అయితే కొమ్మలు తిరిగిండే పిల్లలు. ఏం రేట్ చెప్పారన్నా? 52,000. పొల్లు అయినాయా? 2 పొల్లు. చూడండి జత అయితే 52,000 చెప్తున్నారు. కొమ్మలు అయితే ఎక్సలెంట్ గా తిరిగినాయి. 2 పొల్లు అంట. పిల్లలు అయితే మంచి పవర్ఫుల్ గా అయితే ఉన్నాయి. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అందరూ అయితే బాగా కట్టినాయి. వాళ్ళ తెచ్చినది చెప్పినా 10,000. చూడండి ఒక పిల్ల అయితే 10,000 చెప్తున్నారు. ఈయన వాళ్ళ తెచ్చినది. పిల్లలు అయితే చాలా ఉన్నాయి. ఒట్టుగా తీసుకుంటే అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి. కొమ్మలు తిరిగిండే పిల్లలు 12,000. చూడండి పిల్ల అయితే 12,000 చెప్తున్నారు. ఈయన వాళ్ళు తెచ్చిండేది. కొద్దిగా బేరం అయితే ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. ఏం రేట్ చెప్తున్నారు? ఇదా 25,000. పొల్లు 4 పొల్లు. చూడండి పొట్టేలు అయితే 25,000 చెప్తున్నారు. కొమ్ములు అయితే ఎక్సలెంట్ గా తిరిగింది. చూడండి వీళ్ళు మేపిండేదంట. ఈ అన్న వాళ్ళు తెచ్చిండేది. కొమ్ములు అయితే బాగా తిరిగినాయి. ఏం రేట్ చెప్తున్నారు? 1,20,000 చెప్తాను. 1,20,000. చూడండి అన్ని గొర్రెలు. ఒకటి అయితే 20,000 చెప్తున్నారు. లైన్కి అయితే కట్టేసి పెట్టినారు. మనకి ఆ గొర్రె కావాలి వాటిని అయితే తీసుకోవచ్చు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. చూడండి బేరాలు కూడా జరుగుతున్నాయి. సెలెక్ట్ చేసి తీసుకుంటారు. చూడండి అట్లా మనకి ఆ గొర్రె వాటిని సెలెక్ట్ చేస్తే వాళ్ళైతే తీసి చూపిస్తారు, తీసుకోవచ్చు. ఆన్ వాళ్ళ తెచ్చిండేది. ఈయన వాళ్ళే తెచ్చిండేది. చెప్తున్నా మేకలా 1,45. చూడండి ఒట్టుగా అయితే 1,45,000 చెప్తున్నారు మేకలు.
మేకలు అయితే చాలా ఉన్నాయి. 1,45,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. 17,500 చూడండి. మేక అయితే 17,500 చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. మేక అయితే హైట్ అయితే బాగుంది, జంప్ హైట్ బాగుంది. ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. చెప్తున్నారన్నా 52,000. పొల్లు ఉన్నాయా? చూడండి 52,000 చెప్తున్నారు. 2 పొల్లు అంట. పిల్లలు అయితే మంచి హైట్ జంప్ అయితే బాగున్నాయి. మంది కూడా బాగా కట్టినాయి. ఇప్పట్లయితే ఒకసారి చూడండి. కొమ్మలు అయితే దీనికైతే డిఫరెంట్ గా అయితే తిరిగినాయి. అందరికి 2 అయితే కొమ్మలు తిరిగిన పిల్లలే. ఈయన వాళ్ళ తెచ్చిండేది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. చూడండి ఇప్పట్లయితే ఈ పిల్ల అయితే జంప్ అయితే బాగుంది. ఏం రేట్ చెప్పినారన్నా? 22. చూడండి 22,000 చెప్తున్నారు. పిల్ల అయితే బలం చూసేకి కొమ్మలు కూడా బాగా తిరిగినాయి. మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది పిల్ల. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఈయన వాళ్ళే తెచ్చిండేది. 18,000 చెప్తున్నారు. పిల్ల అయితే కొమ్మలు అయితే దీనికి వెరైటీ అయితే తిరిగినాయి. పైకి వంపు తిరిగి పైకి తిరిగినాయి. పిల్ల అయితే బాగుంది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. 25,000 చూడండి. 25,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అయితే ఉంటుంది. అన్నీ అయితే కొమ్ములు తిరిగిన పిల్లలే. ఈ అన్న వాళ్ళే తెచ్చిండేది. పిల్లలు అయితే చాలా ఉన్నాయి. మనకి యాపిల్ కావాలి వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. పిల్లలు బాగున్నాయి. ఈ అన్న వాళ్ళు అయితే వారం కూడా వేస్తుంటారు బెరడుపల్లికి. ఏం రేట్ చెప్పినావా? 23,000. చూడండి అయితే 23,000 చెప్తున్నారు. పిల్లలు చాలా ఉన్నాయి. ఈయన వాళ్ళు వేసినది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. బయటపల్లి సంత అయితే ఒకసారి పైనుంచి వేయంగా చూడండి. ఇక్కడైతే ప్రతి శనివారం సంత జరుగుతుంటుంది. ఈ సంత అయితే సంక్రాంతి పండుగ సంత. పిల్లలు జనాలు అయితే భారీగా చేరినారు. చూడండి నడుచుకొని వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు, అంత ఫుల్ గా అయితే ఉన్నారు. ఇక్కడైతే ప్రతి శనివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బయటపల్లి అయితే సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. బయటపల్లి చెక్ పోస్ట్ అనే సంత జరుగుతుంది. ఆ పక్క టెంపుల్ కాపక్క వరకు కూడా సంత ఉంది. ఈ పక్క వచ్చిందన బిల్డింగ్ వరకు అయితే సంత జరుగుతా ఉంది. రేట్లనే ఫైనల్ కాదు, కొద్దిగా బేరాలు ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.